వస్తాను భవానీ శంకర్ గారు. ఎస్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మిగతా చర్చ కూడా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత కూడా మీ దగ్గరికి వస్తాను. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో నిన్న పార్లమెంట్లో అంటే అటు లోక్సభ అలాగే రాజ్యసభలో ఏ పార్టీలో ఒకసారి మద్దతు ఇచ్చేది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత నేను మీతోటి మాట్లాడతాను. ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి, పార్లమెంట్లో పార్టీల స్పందన సంబంధించిన వీడియో. Support the bill and welcome the Amravati to become a beautiful capital of the country. Thank you so much. We support this bill. इस बिल का आंध्रा की जनता के हित में, आंध्रा के लोगों की तरक्की के लिए मैं पुरजोर समर्थन करता हूं. बहुत बहुत धन्यवाद. इस बिल के हक में मैं खड़ी हूं और आंध्र प्रदेश के वासियों को मैं बधाई देती हूं. ఎప్పటికీ ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. We are supporting this Amaravati. We would support Amaravati, sir. I earnestly request that this bill be passed unanimously and with one voice. Jai Hind, Jai Andhra Pradesh, Jai Amaravati. Against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there's nothing in this. There is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protection, we are walking out, sir. Thank you, sir. I support the bill and will. ఓకే సురేష్ గారు, చూసాం మనం ఇప్పుడు శివసేన పార్టీ మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ, అలాగే పంజాబ్ నుంచి ఎస్ఏడి పార్టీ, అలాగే జనసేన పార్టీ, తెలంగాణ నుంచి బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. సో ఇన్ని పార్టీలు దీనికి మద్దతు పలికినటువంటి పరిస్థితి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న లోక్సభలో అలాగే రాజ్యసభలో రెండిట్లో కూడా మేము ఈ బిల్లుని అంగీకరించట్లేదని చెప్పినటువంటి సిచ్యువేషన్. ఏంటి అసలు సమస్య ఏంటి? ఎందుకని మీరు ఈ బిల్లుని అంగీకరించట్లేదు? ఏంటి భవిష్యత్తు వ్యూహాలు ఏంటి మీవి? రాజుగారు, ముందుగా మీకు మరియు ప్యానెల్లో పాల్గొంటున్న తోటి రాజకీయ పార్టీ మిత్రులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ప్రాంతానికో రాజధానికో వ్యతిరేకం అంటూ జరిగేటువంటి ప్రచారాలని పూర్తిగా తప్పుపడుతున్నాం.